అబ్బబ్బబ్బా! బయట చూస్తే క్రంచీగా, లోపల చూస్తే సాఫ్ట్‌గా, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. నేను చేసిన స్టైల్‌లో ఒక్కసారి గానీ మినప వడలు ట్రై చేయండి. ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్కాపురం అమ్మాయి. ఓటీ గ్లాస్ మినప్పిండిని అయితే నానబెట్టి అండ్ అది 6 అవర్స్ పాటు నానబెట్టిన తర్వాత అండ్ మిక్సీ అయితే పట్టుకొని నాకైతే కొంచెం వాటర్ అయితే ఎక్కువ పడింది. మీరైతే గట్టిగా పట్టుకోండి. సో అందులోకి జీలకర్ర, కొంచెం కారం, నేను పచ్చిమిర్చి వేస్తున్నాను కాబట్టి కారం కొంచెం వేసాను అనమాట. సో ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర అండ్ కరివేపాకు వేసి మిక్స్ చేయండి. సో మీరైతే బేకింగ్ సోడా వేయొద్దు దీంట్లో మటుకు. నేను సాల్ట్ వేయటం వీడియో క్లిప్ కట్ అయిపోయింది. సో మీరు సాల్ట్ వేయటం కూడా మర్చిపోవద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. సో బాగా మిక్స్ అయితే చేసేయండి. నాకైతే పిండి లూజ్ అయింది కాబట్టి కొంచెం గోధుమ పిండి వేసాను. చాలా థిక్గా వచ్చేసింది అనమాట. సో ఇలా అయితే పిండి అయితే కలుపుకోవాలి. చూసారు కదా ఎంతో పిండి అయితే బాగా మిక్స్ చేశాను. సో మిల్లర్ వాటర్ తీసుకున్నాను. మిల్లర్ వాటర్ తీసుకోండి. అండ్ ఎందుకంటే మనం తినేది కదా, ఎందుకో అన్న నాకు కొంచెం అలా అనిపిస్తుంది అనమాట. సో మిల్లర్ వాటర్ తడుపుకుంటూ అండ్ పిండిని తీసుకొని రౌండ్గా అయితే వేసుకోవాలి. బట్ నాకైతే రౌండ్ రాలేదు, ఎందుకంటే పిండి చాలా లూజ్గా ఉంది కాబట్టి. సో ఇట్స్ ఓకే. అండ్ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. సో మీరు వీడియోని చూసి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందనేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇక్కడ దాకా చూసినట్టయితే మీరు వీడియోని లైక్ చేశారని అనుకుంటున్నా. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. డెఫినెట్గా వీడియోకి హైప్ ఇవ్వండి. సో ఇందులో నుంచి అండ్ 2 వడలు తీసేసి దేవుడికి అయితే పక్కన పెట్టాను. సో ఎంతో ఎమ్మీగా మార్నింగ్ టిఫిన్గా పనికొచ్చే వేడి వేడి మినప వడలు అయితే రెడీ అయిపోయింది. ఎంతో ఎమ్మీ అండ్ టేస్టీగా అయితే మినప వడలు అయితే రెడీ అయిపోయింది. మీకు కానీ నచ్చితే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే మినప వడలు అనమాట. వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.